మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం హ్యాండ్ రైటింగ్ పిల్లలు కరెక్ట్ రాయలేకపోతారు. అట్లాంటప్పుడు ప్యాడ్ అంటే ఖచ్చితంగా యూజ్ చేస్తే ఏమవుతుందంటే పిల్లలకు హ్యాండ్ రైటింగ్ నీట్గా రావడం సపోర్ట్ ఉండడం అవుతుంది. ఇంకో చిన్న టిప్పు ఏం చేద్దామంటే వాళ్ళకు కొందరికి పెన్సిల్ పట్టుకోవడం రాదు, రాయడానికి కూడా రాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇట్లా ఫింగర్కి వేసి పెన్సిల్ అందులో పెట్టి వాళ్ళకు ట్రై చేయనివ్వాలి. చాలా వరకు రాని వాళ్ళు చాలా వరకు ఉంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. వీలైతే షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 5K సబ్స్క్రైబర్స్ రావాలి దానికి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే ఎంకరేజ్ చేయాలి కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం హ్యాండ్ రైటింగ్ పిల్లలు కరెక్ట్ రాయలేకపోతారు. అట్లాంటప్పుడు ప్యాడ్ అంటే ఖచ్చితంగా యూజ్ చేస్తే ఏమవుతుందంటే పిల్లలకు హ్యాండ్ రైటింగ్ నీట్గా రావడం సపోర్ట్ ఉండడం అవుతుంది. ఇంకో చిన్న టిప్పు ఏం చేద్దామంటే వాళ్ళకు కొందరికి పెన్సిల్ పట్టుకోవడం రాదు, రాయడానికి కూడా రాదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇట్లా ఫింగర్కి వేసి పెన్సిల్ అందులో పెట్టి వాళ్ళకు ట్రై చేయనివ్వాలి. చాలా వరకు రాని వాళ్ళు చాలా వరకు ఉంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. వీలైతే షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 5K సబ్స్క్రైబర్స్ రావాలి దానికి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే ఎంకరేజ్ చేయాలి కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.